హే గాయ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. అదేంటంటే ఏబిఎస్ ఫ్యూజ్ బాక్స్లో నుంచి ఏబిఎస్ ఫ్యూజ్ తీసేయకుండా ఏబిఎస్ ఎలా డిజేబుల్ చేయాలనేది. మనకి బ్యాక్ సీట్లో అయితే మనకి ఈ విధమైన రెంచ్ అయితే ఒకటి ఇస్తాడనమాట. ఈ రెంచ్ని తీసుకుని ఈ నెట్ అయితే ఏదైతే ఉందో దీన్ని తీసేసేయాలి. ఇది వచ్చేసరికి ఏబిఎస్ సెన్సార్ అన్నమాట. ఈ సెన్సార్ని కూడా మనం ఎక్కువ రోజులైతే తీసి ఉంచకూడదు, ఎందుకంటే పాడైపోతుంది. ఎక్కువ శాతం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూజ్ అయితే తీసేస్తూ ఉంటారన్నమాట. అలా ఫ్యూజ్ తీసేయటం వల్ల ఏమవుతుందంటే బండి ఊరకనే పాడైపోతుంది, అంటే ఫ్యూజ్ అయితే పాడైపోతుంది. అది మళ్ళీ మళ్ళీ మార్పించుకోవాల్సి వస్తుంది అన్నమాట. మనమైతే ఇప్పుడు దీన్ని అయితే